హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో ఉన్నారు వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కారుమూరి వెంకటరెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే అమర్ గారు, మీకు మైరా మీడియా ప్రేక్షకులందరికీ నమస్కారాలు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఏం సార్ అసలు రాష్ట్రంలో ఏం జరుగుతుంది? మొన్నటికి మొన్న ఏబి వెంకటేశ్వరరావు గారి కామెంట్ చూసాము. జగన్మోహన్ రెడ్డి గారి మీద, వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మీద రెడ్డీస్ అనేవాళ్ళు కమ్మాస్ని ఏ విధంగా అనగదొక్కుతున్నారు, వైఎస్ రాజశేఖర రెడ్డి రాజకీయాల్లోకి వచ్చినంత దూరం నుంచి, లేదా ఆయన అధికారం చేపట్టిన ఇప్పటి నుంచి ఏ విధంగా అనగదొక్కబడుతుంది కమ్మ కాస్ట్ అనేది ఆయన చాలా సటైరికల్గా ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారిని కూడా మాట్లాడకున్నటువంటి పదజాలంతో ఇష్టం వచ్చినట్టుగా చెలరేగిపోయినటువంటి పరిస్థితి. నిన్నటికి నిన్న మాజీ జడ్జి లేదా రిటైర్డ్ జడ్జి రామకృష్ణ గారికి సంగతి చూసుకుంటే ఆయన ఒక ప్రైవేట్ ఛానల్కి ఇంటర్వ్యూ ఇస్తూ ఆయన చేసినటువంటి కామెంట్స్ డైరెక్ట్గా లేపేస్తా, మీరు కాపాడుకోవాలంటే అతను అరెస్ట్ చేసి జైల్లో పెట్టి కాపాడుకోండి నా దగ్గర నుంచి అని చంద్రబాబు నాయుడు గారికి వార్నింగ్ ఇచ్చినట్టు ఇస్తున్నారు. మీరు అరెస్ట్ చేయలేకపోతే, అరెస్ట్ చేసే దమ్ము ధైర్యం మీకు లేకపోతే నేను లేపేస్తా, మీ ఇష్టం అని చెప్పి డైరెక్ట్గా హింట్లు ఇస్తున్నారు. ఏం జరుగుతుంది సార్ అసలు? ప్రజాస్వామ్యయుతంగా నిజంగా ఎన్నికల్లో గెలిచి ప్రజలు, ప్రజాస్వామ్యం, సో వీటన్నిటికీ మనం ఒక రెస్పాన్సిబిలిటీగా ఉండాలి అనుకునే వాళ్ళు ఎవరు కూడా ఇలాంటి వ్యాఖ్యానాలు చేయరు. రెండోది ఏంటంటే, అలాంటి ప్రభుత్వం ఒకవేళ నిజంగా ఉండుంటే ఇట్లాంటి వాళ్ళని ఎప్పుడు అణచివేసేది. ఇప్పుడు మీరు అన్నట్టుగా ఏబి వెంకటేశ్వరరావు, ఈ ఏబి వెంకటేశ్వరరావు అనే కుల గజ్జితో, కుల పొగరుతో తానేదో పెద్ద ఇదిలాగా ఆ రెడ్డి అనేటటువంటి ఒక సామాజిక వర్గాన్ని ఏదో అనగదొక్కేయాలని ఆయన ప్రయత్నిస్తే ఎక్కడా కూడా అది జరగదనే విషయం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఒక విషయం ఇక్కడ స్పష్టంగా చెప్తున్నా, ఒక కులాన్ని ఇంకో కులం అనగదొక్కాలని అనుకుంటే, ఇందాక ఆయన ఏదో కామెంట్ చేశాడు నాడు, కమ్మ కులాన్ని రెడ్లు ఏదో అసలు అది ఇంపాసిబుల్. లేదా రెడ్డి కులాన్ని ఇంకో లేదా అనదొక్కాలి, అది ఇంపాసిబుల్. ఎందుకంటే ఒక కులాన్ని ఇంకొకళ్ళు అనగదొక్కాలని అనుకుంటే ఆ కులం అణిగిపోయిద్దా, లేదంటే ఇంకేదన్నా ఆ కులంలో ఉన్న వాళ్ళందరినీ ఏదో అయిపోతారా? అసలు మనం కావాలని ఒక కులం అనుకోం, మనకు మతాన్ని అయినా మార్చుకునేటటువంటి హక్కు ఉంటుంది, కానీ కులం మనకు మారదు కదా. అంతేగా, మనం బై బర్త్ మన తండ్రి ఏ కులంలో ఉంటే ఆ కులం మనకు వస్తుంది డైరెక్ట్గా, మన పుట్టంగానే. మన తండ్రికి మన తాత నుంచి వస్తుంది. సో మనం అనుకుని ఆ కులంలో ఏమైనా పుడతామా? రెండోది, రాష్ట్రంలో కమ్మవారు, లేదంటే కాపులు, లేదా రెడ్లు, బ్రాహ్మణులు, వైశ్యాసు, క్షత్రియులు, లేదంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, అన్ని రకాల్లో ఆ ఉన్నత స్థాయిలో ఉన్న వాళ్ళు ఉన్నారు, పేదరికంలో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. సో ఒకళ్ళొకళ్ళని అనగదొక్కాలని ప్రయత్నిస్తారు. లేదంటే కమ్మ కులాన్ని ఏదో జగన్మోహన్ రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారు ఎందుకు అనుకుంటారు? అనుకుంటే ఈ ఏబి వెంకటేశ్వరరావుని ఎందుకు తీసుకుంటారు అసలు పోస్టింగ్లోకి? ఇదే ఏబి వెంకటేశ్వరరావు కమ్మ, రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్లో ఏదైతే కర్నూలు రేంజ్కి ఎందుకు ఆయన నియమిస్తారు చెప్పండి? కర్నూలు రేంజ్లో కడప కూడా రాజశేఖర రెడ్డి గారి సొంత జిల్లా కదా. సో ఎందుకు తీసుకుంటారు? ఇతను ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు మీద ఒక పర్సనల్ పెట్టుకున్నాడు. ఎందుకంటే ఇతను ఏసీబీ కేసుల్లో ఉన్నాయి, ప్రభుత్వ రూల్స్ ప్రకారం వెళ్తుంది. లేదు చంద్రబాబు నాయుడు గారు రూల్స్కి విరుద్ధంగా వెళ్ళలేదు, రూల్స్కి విరుద్ధంగా వెళ్ళాలి అని అనుకుంటే కుదరదు కదా. అది ఇప్పుడు నువ్వు మాట్లాడేటప్పుడు కొంచెం ఒళ్ళు నోరు రెండు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి. నీ వయసు ఎంత, ఇది నువ్వు చేసేది అనగదొక్కాలని జగన్మోహన్ రెడ్డి గారు అనుకుని ఉంటే నిజంగా నువ్వు నీ 5 ఏళ్ళలో నిన్ను టార్గెట్ చేసేవాళ్ళు కదా. చేయలేదు కాబట్టి నువ్వు ఇలా పొగరగా మాట్లాడుతూ ఉన్నావు. రెండోది, కమ్మ సామాజిక వర్గం. ఈరోజు కమ్మ సామాజిక వర్గంలో కూడా అనేక మంది ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వెంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉండకముందు పార్టీకి సంబంధించినటువంటి ప్రోగ్రామ్స్, పాదయాత్ర కానీ అన్ని ప్రోగ్రాంలు చూసుకుంది ఎవరు? తలసిల రఘురామ్ గారు ఎవరు? కమ్మ సామాజిక వర్గానికి సంబంధించి. సీఎంగా ఉన్నప్పుడు కూడా సీఎం గారు ప్రోగ్రామ్స్ అన్నీ చూసుకుని తలసిల రఘురామ్ గారు. అంటే అంతంత కీలకమైన పదవి కదా. జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్ళాలన్నా, అది సీఎంగా కానివ్వండి, అపోజిషన్ లీడర్గా కానివ్వండి, ఎక్కడికి వెళ్ళాలన్నా ఆ ప్రోగ్రామ్స్ ముందు ఆయన చూసి, ఎస్ పలానా చోటకి వెళ్ళొచ్చు, లేదంటే ఇక్కడ ప్రోగ్రామ్ లేదు ఇంకో చోటకి మార్చుకుందాం, ఇట్లన్నీ చూసి ఎవరు? అట్లానే మా దగ్గర మంత్రిగా పనిచేసినటువంటి వాళ్ళు కానీ, ఎమ్మెల్యేలు కానీ అదే సామాజిక వర్గంలో ఉన్నారు కదా. ఇప్పుడు అంతెందుకు సాక్షి టీవీలో కొమ్మినేని శ్రీనివాసరావు గారు, ఆయన కూడా కమ్మ సామాజిక వర్గం కదా, వన్ ఆఫ్ ద కీ రోల్ కదా టీవీలో. సో ఇప్పుడు కాదు కదా, చాలా రోజుల నుంచి కదా ఆయన జగన్మోహన్ రెడ్డి గారు అపోజిషన్లో ఉన్నప్పటి నుంచి, అని దాదాపుగా 10 ఏళ్ళ నుంచి కొమ్మినేని గారు అక్కడ చేస్తున్నారు. మరి అదే కమ్మ సామాజిక వర్గం ఎందుకు పెట్టుకుంటారు? కమ్మ సామాజిక వర్గం నిజంగా మేము వ్యతిరేకించే వాళ్ళం అయితే. ఒకటి ఏంటంటే, వీళ్ళు రెడ్డి సామాజిక వర్గాన్ని మిగిలిన కమ్యూనిటీల్లో, ఏదైతే ఓసీలో ఉన్నటువంటి మిగిలిన కమ్యూనిటీల్లో చులకన చేయాలి అనేది
ఈ కుహాన కమ్మ మేధావులు అందరూ అనట్లేదు దయచేసి, ఎందుకంటే దాంట్లో మంచి వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. సో దాంట్లో మంచి వాళ్ళు ఉన్నారు. ఎవరైతే ఈ కుల గజ్జితో కొట్టుకుంటారో, లైక్ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ చెప్పాడు కదా, ఇప్పుడు మోహన్ బాబే చెప్పాడు నీ కుల గజ్జి ఎక్కువ అని. లేదంటే ఇప్పుడు ఏబి వెంకటేశ్వరరావు, ఇంకొంతమంది ఎవరైతే మేధావులు ఉన్నారు, ఇదే కుల అహంకారంతో కుల పొగరెక్కి బాగా బలిసి కొట్టుకుంటున్న మేధావులు. సో వాళ్ళకి చెప్తా ఉన్నా, కులం కూడు పెట్టదురా, ఊరకు పిచ్చి పిచ్చి వాగుడు వాగద్దు, ఒళ్ళు నోరు రెండు దగ్గర పెట్టుకొని మాట్లాడండి. జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో చేయాలని అనుకున్నాడల్లా ఏదో అయ్యాడు, కథ కొద్దిగా లేట్ అయిద్దేమో. సో పిచ్చివాగుడు వాగటం మానే, ఐపీఎస్గా పనిచేసావు, పెరిగావు, కనీసం బుద్ధి జ్ఞానం ఉండద్దా? కడుపుకు అన్నం తిని మాట్లాడుతున్నావు, గడ్డి తిని మాట్లాడుతున్నావా? ఒక ఐపీఎస్గా చేసి నువ్వు తప్పుడు మార్గం, నువ్వు చేసినవన్నీ తప్పుడు పనులే. చంద్రబాబు నాయుడు గారు 2014-19 గవర్నమెంట్లో 19లో ఆయన ఓడిపోవడానికి ఈయన కూడా ప్రధాన కారణం. ఖమ్మం మేధావులు గుర్తుపెట్టుకోండియా, మీ ఫోన్లు కూడా ట్యాపింగ్లు చేశాడు, తెలుగుదేశం వాళ్ళ ఫోన్లు ట్యాపింగ్లు చేశాడు, తెలుగుదేశం ప్రతి ఒక్క ఎమ్మెల్యేది ట్యాపింగ్ చేశాడు, వైసీపీ ఎమ్మెల్యే కూడా ట్యాపింగ్ చేశాడు. ఫోన్లు ట్యాప్ చేసి మీరు ఏం మాట్లాడుతున్నారు, ఎవరెవరితో ఏం చేస్తున్నారు, ఏంది మొత్తం తెలుసుకోవడమే డ్యూటీ. సో తెలుగుదేశం పార్టీ ఓటమిలో కీలక పాత్ర ఏబి వెంకటేశ్వరరావుది 2019లో. సో ఇప్పుడు ఆయన ఏదో మాట్లాడితే మీరు ఆయన సపోర్ట్ చేశారనుకోండి, ఉన్నది పోయిద్ది, ఉంచుకున్నది కూడా పోయిద్ది, వచ్చేది కూడా రాదు ఏది ఎప్పుడు కూడా. సో గుర్తుపెట్టుకొని ఇట్లాంటి వాళ్ళని మీటింగులకి పిలిచి ఇట్లాంటివన్నీ మాట్లాడిస్తే మీ కులాన్ని మీద ఉన్నటువంటి ఆ కొంచెం గౌరవం కూడా పోతుంది. సో ఇప్పటికే చాలామంది ఇదే కమ్మ సామాజిక వర్గానికి సంబంధించి కొంతమంది అనేక సందర్భాల్లో మా రక్తం ఎక్కించుకోవాలి, మన రక్తం వేరే వాళ్ళకి ఎవరికి ఇవ్వద్దు, వెంకటేశ్వర స్వామి కూడా వెంకన్న చౌదరి అని ఒక ఆయన, ఇట్లా మాట్లాడటం వల్ల చులకనవుతున్నారు. సో ఇప్పుడు ఇంకా ఇట్లాంటి మాట్లాడడం వల్ల ఇంకా ఎంకరేజ్ చేసామనుకోండి, ఏమైంది? ఇంకా చులకనేది మీరే. సో దాంట్లో మంచి వాళ్ళు ఉన్నారు, మంచి స్థాయికి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు, మంచిగా హెల్ప్ చేసిన వాళ్ళు ఉన్నారు. రామారావు గారు నుంచి అనేక మంది పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు ఆ సామాజిక వర్గానికి సంబంధించి. ఇప్పుడు సినిమా రంగంలో కూడా మహేష్ బాబు గారు అదే సామాజిక వర్గం, నాగార్జున గారు, వెంకటేష్ గారు, చాలా మంది ఉన్నారు. కానీ ఎవడో ఒకళ్ళిద్దరు ఇట్లాంటి కుహాన ముసుగేసుకొని ఒళ్ళంతా అహంకారంతో ఒళ్ళంతా బలుపుతో బలిసి మాట్లాడారనుకోండి, మీ కులం వాళ్ళ చులకన అయ్యిద్ది. సో ఇప్పుడు కానీ అది తగ్గించుకొని ఇట్లాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయకుండా ఉంటే అది అందరికీ మంచిది. అది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. రెండోది, రామకృష్ణ గారు అంటాం కూడా వేస్ట్. అదే రిటైర్డ్ అయిన జడ్జి కాదు, సస్పెండ్ అయిన జడ్జి. ఫోర్జరీ సంతకాలతో ఏదైతే ఫోర్జరీ సంతకాలు పెట్టి మన చాలా కథలు ఉన్నాయి. రామకృష్ణ అనే అతను, ఆ రామకృష్ణ అనే అతను లేపేస్తాడా ఎవరిని? పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిని. ఏమయ్యా రాష్ట్రంలో డీజీపీ గారు ఉన్నారా? నేను మీకు అందరి కింద ట్విట్టర్లో కూడా ట్వీట్ పెట్టా, ఏపీ పోలీస్కి, డీజీపీ గారికి, హోంమంత్రి గారికి, సీఎంఓ ఆఫీస్ ఆంధ్రప్రదేశ్కి ఇలాంటి ఇతని మీద ఎప్పుడు కేసు పెడుతున్నారు? 7 సార్లు శాసనసభ్యుడిగా గెలిచినటువంటి మాజీ మంత్రిగా ప్రస్తుత ఎమ్మెల్యేగా పొంగనూరు నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిని లేపేస్తానంటున్నటువంటి రామకృష్ణ నేతల మీద ఎప్పుడు కేసు పెడుతున్నారు? అయ్యా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు శాంతి భద్రతలు బ్రహ్మాండంగా లేవని మీరే చెప్పారు. ఆ లేవన్న దాంట్లో ఇది ఇంకా ఎంత దారుణమైన పరిస్థితులు ఉన్నాయి చూడండి. టీవీ ఛానల్లో కూర్చొని నేను లేపేస్తాను ఒక ఎమ్మెల్యేని అంటున్నాడు. ఓ మాజీ మంత్రిని ప్రస్తుత ఎమ్మెల్యేని నేను లేపేస్తా అంటున్నాడు. ఎప్పుడు చర్యలు తీసుకుంటున్నారని అడుగుతున్నాను. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి ప్రాణహాని ఉంది, లోకేష్ ఆధ్వర్యంలోనే ఇదంతా నడుస్తూ ఉంది. ఎందుకంటే ఆయన క్లియర్గా వీడియోల్లో మొత్తం మీరు వింటే, లోకేషే నన్ను 4 సంవత్సరాల నుంచి లోకేషే మొత్తం నన్ను పోషిస్తున్నాడు, ఎన్ని డబ్బులు కావాలంటే అన్ని డబ్బులు లోకేషే ఇస్తున్నాడు, లోకేష్ కోసం నేను ఏదైనా చేయడానికి సిద్ధం అని చెప్పి మాట్లాడుతున్నప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి ప్రాణహాని, లోకేష్ ఆధ్వర్యంలో ప్రాణాలకి ప్రమాదం ఉంది. ఎందుకంటే ఇప్పుడు కానీ మీరు ఇతన్ని అరెస్ట్ చేసి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి ఇంకా ఎక్కువ భద్రత కల్పించకపోతే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి ఏది జరిగినా నారా లోకేష్ బాధ్యత వహించాల్సిందే. ఎందుకంటే మీ ఆధ్వర్యంలో ఈ సస్పెండ్ అయినటువంటి ఈ జడ్జి ఏ విధంగా మాట్లాడుతున్నాడో చూడండి. అంతకుముందు కూడా జగన్మోహన్ రెడ్డి గారి తల నరుకుతా అని మాట్లాడింది కూడా ఇదే సస్పెండ్ అయినటువంటి జడ్జి. ఇప్పుడు ఎమ్మెల్యేని చంపేస్తానంటున్నాడు. అంటే ఎక్కడికి తీసుకొని వెళ్తున్నారు మీరు ఈ రాష్ట్రాన్ని?
అంటే ప్రశ్నిస్తే చంపేస్తారా? చంపేస్తామని బాహాటంగా మాట్లాడుతున్నా వాళ్ళకి మీరు మద్దతు తెలుపుతా ఇంకా వాళ్ళని ఎంకరేజ్ చేస్తారా? సో డీజీపీ గారు, హోంమంత్రి అనిత గారు, నిజంగా మీకు డమ్మీ హోంమంత్రి కాకపోతే, మీరు కానీ తన మీద కేసు పెట్టి అరెస్ట్ చేయకపోతే మీరు డమ్మీ హోంమంత్రి. పవన్ కళ్యాణ్ గారు, మీరు కానీ నిజంగా ఈవీఎంల ద్వారా డీసీఎం కాకపోతే, మీకు ఈ ప్రభుత్వంలో నిజంగా పవర్ ఉంటే ఇలాంటి అతని మీద కేసు పెట్టి అరెస్ట్ చేయండి. చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, మీరు కానీ దీని వెనక లేకపోతే, ఈ కుట్రలో భాగస్వామిని మీరు కాకపోతే అతని మీద కేసు పెట్టి అరెస్ట్ చేయండి. కేసు పెట్టి అరెస్ట్ చేయకపోతే వీళ్ళందరూ దీని వెనక బాధ్యులుగా మనం ప్రయత్నించాలి. బ్యాక్గ్రౌండ్ లో నారా లోకేష్ గారు ఉన్నారు, నాకు 4 సంవత్సరాలుగా నన్ను పోషిస్తుంది ఆయన చెప్తున్నాడు. అంత క్లారిటీగా చెప్పినప్పుడు ఇంకా దీంట్లో ఇతని మీద కేసులు పెడతారని ఆశిస్తున్నారా? మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? సార్ ఇప్పుడు అతను చెప్తున్నాడు, లేదండి అతను తప్పు చెప్పాడు, ఎస్ ఇట్లాంటివన్నీ తప్పు అని చెప్పి మీరు ప్రూవ్ చేయండి, అందుకని కేసు పెట్టి అరెస్ట్ చేయమంటున్నాం. లేదు గతంలో ఎలక్షన్స్ బిఫోర్ సార్ ఒక ఛానల్లో కూర్చొని ఒక వ్యక్తి మాట్లాడినటువంటి మాటలు, పలానా వ్యక్తిని తల తీసుకొచ్చి పెడితే ₹1 కోటి ఇస్తానని చెప్పి బాహాటంగా ప్రకటించారు. ఆ వ్యక్తికి ఏం చేశారు? ఎమ్మెల్యేగా అతనికి పోస్టింగ్, కొలికిపూడి శ్రీనివాసరావుకి రామ్ గోపాల్ వర్మ గారి తలకాయ తీసుకొని వస్తే ₹1 కోటి ఇస్తాను. పోనీ వీళ్ళు యాక్షన్ తీసుకునే వాళ్ళు అయితే అటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి వాళ్ళని ఎమ్మెల్యేలుగా అవకాశం ఇస్తారా? సార్ నేను ఒకటి క్లియర్ గా, ఇలాంటి వాళ్ళందరూ గెలిచి శాసనసభల్లోనో లేదంటే ఐపీఎస్లు గానో లేదంటే జడ్జిలు గానో ఉంటే అసలు సమాజానికి వీళ్ళ వల్ల ఒరిగేది ఏంది? ఇప్పటికైనా అడుగుతుంది ఏంటంటే, ఎస్ దీని వెనక మీరు ఉన్నారనేది వాస్తవం, లేదు అని మీరు ప్రూవ్ చేసుకోవాలి అని అంటే దాని మీద యాక్షన్ తీసుకోమని అంటున్నాం. హైకోర్టు వారు కూడా ఖచ్చితంగా దీని మీద సుమోటోగా తీసుకోవాలి. ఎందుకంటే ఒక ప్రస్తుత ప్రజాప్రతినిధిని లేపేస్తాను, చంపేస్తానని చెప్పి ఇష్టం వచ్చినట్టుగా న్యాయ వ్యవస్థలో పనిచేసినటువంటి, న్యాయ వ్యవస్థలో సస్పెండ్ అయినటువంటి ఒక వ్యక్తి మాట్లాడుతున్నప్పుడు ఖచ్చితంగా ఇది ప్రజానీకం కూడా చూస్తూ ఉన్నారు. ఈ రాష్ట్రంలో అసలు ఏం జరుగుతూ ఉందనేది, ఇది ఎంత దారుణమైనటువంటి పరిస్థితులకి రాష్ట్రాన్ని తీసుకొని వెళ్ళారనంటే ఎమ్మెల్యేనే లేపేస్తామని అంటున్నారు సార్. ఎమ్మెల్యేని చంపేస్తారంట, ఓపెన్గానే స్టేట్మెంట్ ఇస్తున్నారు. నాకు నారా లోకేష్ సపోర్ట్ ఉందని చెబుతున్నారు. గతంలో నక్సలైట్లు మాట్లాడేవాళ్ళు ఈ రకంగా, అలానే జనసేన సోదరులు కలిసిపోయేలాగా రాజశేఖర రెడ్డి గారి హయాంలో మీకు ఏం కావాలి, మీకు కావాల్సింది మీరు జనాలకి ఏం చేయాలనుకున్నారో మేము చేస్తున్నాం అని చెప్పి ఆ నక్సలైట్ అనే పదాన్ని, నక్సలైట్ అనే మాట వినిపించకుండా చేసినటువంటి పరిస్థితి. ఇవాళ వీళ్ళు ఈ రకమైనటువంటి కామెంట్లు చేస్తుంటే అసలు వీళ్ళందరూ ఇంత నక్సలైట్లు అన్నా కొన్ని మంచి పనులు చేసినవి కూడా ఉన్నాయి. వాళ్ళు వచ్చేదే మంచి పనులు చేయడానికి, మంచి పనులు వాళ్ళు దానికోసం చేసినవి ఉన్నాయి. కొంతమంది దాన్ని అడ్డం పెట్టుకొని ఇది కూడా చేసినవి ఉన్నాయి. సో 2 రకాలుగా ఉన్నాయి దానికి సంబంధించి. కానీ వీళ్ళు చూడండి, మీడియాలో కూర్చొని బహిరంగంగా మేధావుల్లాగా కోట్లు వేసుకొని ఒకరిని లేపేస్తాము, ఒకరిని చంపేస్తాము, ఎమ్మెల్యేని చంపేస్తాం అంటే సామాన్య పౌరుడికి రక్షణ ఏందండి? ఇంకా అంటే ఈ రాష్ట్రంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయనడానికి సామాన్యులకి ఇంకా ఒక ఎమ్మెల్యేనే చంపేస్తామని బాహాటంగా చెప్పేస్తుంటే ఇంకా సామాన్య మానవుడు ఇక్కడ ఏమైనా బతకగలరా? ఏదన్నా వ్యాపారస్తులు వస్తే బతకగలరా? ఏదైనా పెట్టుబడిదారులు వస్తే బతకగలరా? సో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో చూడండి. ఎందుకంటే దీన్ని ఎంకరేజ్ చేస్తున్నారా లోకేష్? రెడ్ బుక్ అనేటటువంటి ఒక రాజ్యాంగాన్ని తీసుకొని వచ్చి మనం రాసుకుంటున్నా, ఒక్కొక్కటి పేర్లు రాసుకుంటున్నా, ఐఏఎస్ని వదలం, ఐపీఎస్ని వదలం, ఎవరిని వదలం అని చెప్పి రెడ్ బుక్ అనేది అంటే రాసుకున్నామని చెప్పి ఒక్కొక్కరి మీద వీళ్ళు ఏదైతే ఇల్లీగల్గా యాక్షన్ తీసుకుంటున్నారో, సో దానికి ఈరోజు రామకృష్ణ, సస్పెండ్ అయిన రామకృష్ణ మాట్లాడి తెలుస్తున్నాం. నిజంగా ఒక భయం ఉంటే ఒక ఎమ్మెల్యేని ఒకటి చంపుతానంటాడండి? హౌ డేర్? అంటే దీనికి నీకు ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దల సపోర్ట్ లేకపోతే నువ్వు విధంగా మాట్లాడగలవా? అంటే నువ్వు నారా లోకేష్ ని పోషిస్తున్నాడు, నువ్వే చెప్తా, నువ్వే మాట మాట్లాడంటే ఖచ్చితంగా దీనికి నారా లోకేష్ బాధ్యత తీసుకోవాల్సిందే. సో ఇప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి ప్రాణహాని ఉంది, ఆయన్ని లేకుండా చేయాలి భౌతికంగా అనేది ఈరోజు నారా లోకేష్ కుట్ర చేస్తూ ఉన్నాడు. ఆ కుట్రలో భాగమే సస్పెండ్ అయినటువంటి జడ్జి వ్యాఖ్యలు. సో దీని మీద ఖచ్చితంగా విచారణ జరగాలి. మేము కూడా ఖచ్చితంగా దీని మీద న్యాయ పోరాటం చేస్తాం. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి ఇంకా ఎక్కువ భద్రత కల్పించాలి. సో ఇట్లాంటి వాళ్ళు నుంచి ప్రమాదం పొంచి ఉంది. సో ఖచ్చితంగా భద్రత కల్పించాలి. డీజీపీ గారిని, హోంమంత్రి అందరిని అడుగుతా ఉన్నాం. మేము న్యాయ పోరాటం కూడా చేస్తాం. ఒక పక్క రాష్ట్రంలో పరిస్థితులు ఈ విధంగా ఉంటే, వీళ్ళ కామెంట్లు ఈ రకంగా చూస్తూ ఉంటే, దావోస్ పర్యటనకి వెళ్ళారు, రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావాలి, రాష్ట్రాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేయాలనేటువంటి ధ్యేయంగా దావోస్ పర్యటనలో ఒక పక్క జరుగుతూ ఉంటే, మరోపక్క రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రాజెక్టులు కూడా పక్క రాష్ట్రాలకు తరలిపోయే విధంగా, కడప స్టీల్ ప్లాంట్కి సంబంధించి జిందాల్ స్టీల్ అది పక్క రాష్ట్రానికి తరలిపోయింది. దాదాపుగా 3 లక్షల కోట్ల
పెట్టుబడులు ఆంధ్ర రాష్ట్రం నుంచి తరలిపోయాయనేటువంటిది వస్తున్నటువంటి వార్తలు. కేవలం కక్ష సాధింపు చర్యలో భాగమే అనేటువంటిది స్పష్టమవుతుంది. ఇది అసలు ఏంది? ఈ ఒక పక్కేమో పెట్టుబడులు కావాలి, ఒక పక్కేమో ఉన్న పెట్టుబడులు పోవాలి. సార్ ఇప్పుడు మనం పెట్టుబడిదారులను ఆకర్షించాలి అని అంటే మా రాష్ట్రంలో మంచి వాతావరణం ఉంది, మా రాష్ట్రంలో ఎటువంటి గొడవలు ఉండవు, శాంతి భద్రతలకు ఎటువంటి విఘాతం కలగదు, మీరు వచ్చి ప్రశాంతంగా ఇక్కడ మీ వ్యాపారాలను కొనసాగించుకోవచ్చు, సో దానికి సంబంధించినటువంటి రాయితీలు ఇదిగో మేము ఇస్తాం అని ఎవరన్నా చెప్తే పెట్టుబడులు పెట్టడానికి వస్తారు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఒక విశాఖపట్నం ఒక్క సమ్మిట్లోనే 13 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులకు సంబంధించినటువంటి ఎంఓయూలు కుదుర్చుకొని దాదాపు 3.5 లక్షలకు సంబంధించినటువంటి పనులు కూడా స్టార్ట్ అయినటువంటి పరిస్థితి. సజ్జన్ జిందాల్ JSW గ్రూప్కి సంబంధించినటువంటి ఎవరైతే సజ్జన్ జిందాల్ గారు 6 ప్రాజెక్టులకు సంబంధించి 6 ఒప్పందాలతో 50,500 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టడానికి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంతో ఒప్పందాలు చేసుకున్నారు. దాంట్లోనే ఒకటి స్టీల్ ప్లాంట్ 8,800 కోట్లతో కడపలో స్టీల్ ప్లాంట్కి సంబంధించి శంకుస్థాపన అయ్యి దానికి సంబంధించినటువంటి పనులు జరుగుతున్న తరుణంలో ప్రభుత్వం మారంగానే ఏదైతే హనీ ట్రాప్తో ఏదైతే బిజినెస్ మ్యాన్ని హనీ ట్రాప్ వలేసి వాళ్ళందరి దగ్గర డబ్బులు గుంజేటటువంటి, అలానే ఏ బిజినెస్ మ్యాన్ని వదలకుండా అనేక మంది బిజినెస్ మ్యాన్లతో ఏదైతే ట్రాప్ చేసి వాళ్ళతో డబ్బులు గుంజినటువంటి కాదంబరి జత్వాని అనేటటువంటి ఒక హనీ ట్రాప్ నటిని మోడల్ని తీసుకొని వచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏదైతే విజయవాడలో ఒక పారిశ్రామికవేత్త అయినటువంటి ఏదైతే కుక్కల విద్యాసాగర్ రావు మీద కేసు, అట్లానే ఏదైతే సజ్జన్ జిందాల్ గారు దాని మీద వీళ్ళన్నీ ఆరోపణలు చేసి సజ్జన్ జిందాల్ గారికి కూడా ఇట్లా ఉంది, ఆయన చెప్పాడని చెప్పి ఆ మీద కేసు పెట్టారని చెప్పి జరిగినటువంటి తరుణంలో జిందాల్ గ్రూప్ ఏదైతే ఉందో వాళ్ళు ఇక్కడ మేము పెట్టుబడులు పెట్టట్లేదు, వాళ్ళు యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే మీరు అన్నట్టు ఆ 3 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు ఇక్కడే పెట్టాలి. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు లేకపోవడం, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఈ కుట్రపూరితంగా వ్యవహరించడం జిందాల్ మీద వాళ్ళు తీసుకెళ్లి మహారాష్ట్రలో 3 లక్షల కోట్ల పెట్టుబడులకి మహారాష్ట్రకి వెళ్ళారు. పక్కన హైదరాబాద్లో కూడా పెడుతున్నారు తప్ప ఆంధ్రప్రదేశ్కి రావట్లా. ఉన్న ప్రాజెక్టులనే క్యాన్సిల్ చేసుకుంటున్నటువంటి పరిస్థితి. మరి ఏ విధంగా పెట్టుబడిదారులు వస్తారు చెప్పండి? ఉన్న ప్రాజెక్టులు క్యాన్సిల్ చేసుకుంటూ పక్కకు పంపిస్తూ మళ్ళీ కొత్తగా ప్రాజెక్టులు రావాలి అన్న జగన్మోహన్ రెడ్డి మళ్ళీ నెక్స్ట్ అధికారంలోకి వస్తాడేమో అని చెప్పి భయపడుతున్నారు. రారని గ్యారెంటీ ఇవ్వండి, మాకు బాండ్లు రాసి ఇవ్వండి. వీళ్ళు బాండ్లు రాసిస్తే ఒకవేళ ఆయన రాకుండా పోతాడా? పోనీ వీళ్ళు బాండ్లు రాసిచ్చినంత మాత్రం కంటిన్యూ వీళ్ళే ఉంటారా? సార్ ఇప్పుడు మీరు ఒకటి గమనిస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు మెట్టల్ని, టాటాని, ఏదైతే మీరు అన్నట్టుగా జిందాలు, అదాని, అంబానీ, బిర్లాలు అందరిని ఒకే డయాస్ మీదకి విశాఖపట్నం తీసుకొని వచ్చారు పెట్టుబడులకి. నీ చరిత్రలో 45 ఏళ్ల పాటు నువ్వు రాజకీయాల్లో ఉన్నావు, 4వ ముఖ్యమంత్రి, ఇంతమందిని ఎప్పుడన్నా నువ్వు సమ్మిట్కి తీసుకొచ్చిన దాఖలాలున్నాయా? ఇంతమందిని ఒకే డయాస్ మీద తీసుకొని వచ్చి విశాఖపట్నాన్ని మొత్తం ఆంధ్రప్రదేశ్కి విశాఖపట్నంలో జరిగినటువంటి సమ్మిట్తో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పారిశ్రామికవేత్తలే కాక ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి వాళ్ళని ఒకే డయాస్ మీద తీసుకొని వచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు పెట్టుబడులు ఎక్కువ వచ్చినాయి, కానీ వీళ్ళు చేసేటటువంటి దుష్ప్రచారం ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు అన్నీ వెళ్ళిపోయినాయి అని దుష్ప్రచారం చేశారు. కియా అదనంగా పెట్టుబడి పెట్టింది మా హయాంలోనే, కానీ కియా వెళ్ళిపోయిందని ప్రచారం చేశారు. అదానీ, అంబానీలు వెళ్ళిపోయారని ప్రచారం చేస్తారు, వాళ్ళకే దోచిపెట్టారని మళ్ళీ వీళ్ళే ఉల్టా ప్రచారం చేస్తారు. కానీ ఇప్పటికి వస్తున్న కామెంట్లు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు వస్తేనే మేము ప్రశాంతంగా పెట్టుబడులు పెట్టగలం అనేటువంటిది వాళ్ళు మాట్లాడుతున్నటువంటి మాట. దీన్ని ఒప్పుకోవడం వీళ్ళకి ఇష్టం లేక వీళ్ళు రివర్స్ లో జగన్మోహన్ రెడ్డి వస్తే మా పరిస్థితి ఏంది అంటున్నారు అని వీళ్ళు ప్రచారం చేస్తున్నారని వస్తున్న వార్తలు. దీంట్లో వాస్తవం ఎంత? జగన్మోహన్ రెడ్డి గారు సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ అండ్ పొలిటికల్ లీడర్. సో ఆయన బిజినెస్ మ్యాన్ గా పారిశ్రామికవేత్తలను ఎట్లా అట్రాక్ట్ చేయాలి, ఏ విధంగా, ఆయన కూడా ఒక పారిశ్రామికవేత్తే కదా, సో మిగిలిన ఎలా అట్రాక్ట్ చేయాలో తెలుసు. సో ఆ విధంగా వాళ్ళతో కోఆర్డినేషన్ లో ఉండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కంపెనీలను తీసుకురావడంలో విశేష కృషి చేశారు. దాదాపుగా మీకు ఇప్పుడు మొన్న పవన్ కళ్యాణ్ ఒప్పుకున్నాడు కదా గ్రీన్ ఎనర్జీ కర్నూలుకు సంబంధించి. ఆ రోజు ఏమన్నారు? అమ్మో కొండలన్నీ కొట్టేస్తున్నారు, గ్రీన్ ఎనర్జీ ఏంది, దోచిపెడుతున్నారు, కాకినాడ ఎంపీ క్యాండిడేట్స్ చలమలశెట్టి సునీల్ది కాబట్టి, వైసీపీ ఎంపీ అభ్యర్థి కాబట్టి అతను దోచిపెడుతుందని ప్రచారం చేశారు. వాళ్ళు ఇప్పుడు అద్భుతంగా ఉందని చెప్పి వాళ్ళే ఈ రోజు వెళ్ళి పవన్ కళ్యాణ్తో సహా మాట్లాడిన సందర్భం. ఇప్పుడు పారిశ్రామికవేత్తలు అడుగుతున్నారంట మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు రారని గ్యారంటీ ఏందని. సిగ్గు లేదు చెప్పుకోవడానికి. మీరు అధికారంలోకి వచ్చి కదా 7 నెలలు అయితే 7 నెలల్లోనే మీరు అట్రప్లాపు బాబు మళ్ళీ జగనే వస్తాడు అని వాళ్ళే మీకు డైరెక్ట్గా చెబుతున్నారు మీకు. అంటే ఏం దానికి అర్థం? జగన్మోహన్ రెడ్డి గారు ఉంటారు, మళ్ళీ మీరు ఉండరు అనేది వాళ్ళే చెబుతున్నారు.
రెండోది పెట్టుబడులు పెట్టే వాళ్ళకి ఒకటే గవర్నమెంట్ ఉంటుందని పెట్టుబడులు పెడతారు ఎక్కడైనా. అట్లా ఉండదు కదా పారిశ్రామికవేత్తలు అసలు ఆ మాట అనడానికి. ఇప్పుడు గవర్నమెంట్లు మారుతూ ఉంటాయి, అనేక రాష్ట్రాల్లో వాళ్ళు పెట్టుబడులు పెట్టుకుంటానే ఉంటారు. ఏ గవర్నమెంట్ వస్తే వాళ్ళకేం సంబంధం ఉంటుంది? అంతేగా. సో వాళ్ళకి ఏ రాయితీలు వస్తుందా లేదని చూస్తారు. రెండోది ఆడలేనమ్మ మధ్యలో ఓడిలాగా ఏదో చేయడం చేతకానాలాగా ఏదో వారంలాగా మీరు పెట్టుబడులు ఎందుకు తీసుకురావట్లేదంటే పారిశ్రామికవేత్తలు మమ్మల్ని అడుగుతున్నారండి, మళ్ళీ జగన్ రావడానికి గ్యారంటీ. సార్ మీరు ఎందుకు పెట్టుబడులు అదే లోకేష్ గారు దావోస్ లో ఎన్ఆర్ఐల సదస్సులో మాట్లాడుతూ కూడా వాళ్ళందరితో మీటింగ్ మాట్లాడుతూ 23లో 40,000 కోట్లు ఫారిన్ ఎన్ఆర్ఐల పెట్టుబడులు వచ్చాయి. ఇప్పుడు ఈ సంవత్సరం కూడా మీరు పెట్టండి అంటున్నారంటే 23లో గవర్నమెంట్ ఎవరిది? అప్పుడు 40,000 కోట్ల పెట్టుబడులు ఎవరు తీసుకొచ్చారు? ఇప్పుడు చెప్పకనే చెప్పి వాళ్ళు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆయనలో పెట్టుబడులు రాలేదని అబద్ధం చెబుతారు. మళ్ళీ నిన్న దావోస్ పోయి కూడా 2023లో ఎన్ఆర్ఐలు అత్యధికంగా 40,000 కోట్ల పెట్టుబడి దేశంలో ఏ రాష్ట్రంలో పెట్టకుండా ఆంధ్రప్రదేశ్లో ఎన్ఆర్ఐలు ఇక్కడ పెట్టారు, మా దగ్గర కూడా వచ్చి మళ్ళీ పెట్టండి మా ప్రభుత్వంలో కూడా అడుగుతున్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు బ్రహ్మాండంగా జరిగిందని అక్కడ ఒప్పుకున్నారు. అంతేగా. రెండు ఇప్పుడు వీళ్ళు ఉన్నప్పుడు వీళ్ళ మొహం చూసి రావట్లేదని ఒప్పుకుంటున్నారు. మరి అప్పుడు వచ్చినప్పుడు ఇప్పుడు కూడా పరిగెత్తుకు రావాలి కదా. అంతే కదా. సో ఇక్కడ శాంతి భద్రతలు సమస్యలు ఉన్నాయి. వీళ్ళు కక్షపూరితంగా ఈ ప్రభుత్వం వెళ్తుంది. సార్ జిందాల్ వెళ్ళిపోయాడంటే మిగిలిన వాళ్ళు ఎవరు వస్తారు? కాదంబరి జట్వాని ఇలాంటి కంపెనీలే రావాలి. ఇంకా కాదంబరి ఏం కంపెనీ పెట్టాలి? కాదంబరి జట్వాని వచ్చి పెట్టాలి కంపెనీ. ఇప్పుడు జిందాల్ కాదంబరి జట్వాని వచ్చి కంపెనీ పెడతారు, ఏం కంపెనీ పెట్టాలి? సార్ సజ్జన్ జిందాల్ కంపెనీ వెళ్ళిపోయింది, JSW సజ్జన్ జిందాల్ వెళ్ళిపోయాడు, కాదంబరి జట్వాని వచ్చింది ఆంధ్రప్రదేశ్కి. ఇప్పుడు కాదంబరి జట్వాని పెట్టాలి ఇక కంపెనీలు ఇక్కడ. మరి ఆమె ఏం పరిశ్రమలు పెట్టిద్ది అనేది ఇప్పుడు లోకేష్ అని చంద్రబాబు నాయుడు గారు మరి ఆమె చేత పెట్టించండి. ఏదైతే ఆమెని బూచిగా చూపించేసి ఆమెతో జిందాల్ని పంపించేశారు కదా రాష్ట్రం నుంచి. సో జట్వాని గారితో పెట్టించండి పెట్టుబడులు. కాదంబరి జట్వాని పెట్టింది పరిశ్రమలు రేపొద్దున. నోవాటెల్లో సపర మర్యాదలు చేస్తా ఏదైతే ఒక VVIP ట్రీట్మెంట్ ఇస్తున్నారు కదా హనీ ట్రాప్ మోడల్కి. సో ఇప్పుడు ఆమెతో మరి ఆమెను వెళ్ళి పారిశ్రామికవేత్తల దగ్గరికి వెళ్ళి ఆమె చేత పెట్టుబడులు తెప్పించండి లోకేష్ గారు. ఈ రాష్ట్రాన్ని ఏం చేద్దాం అనుకుంటున్నారు మీరు? ఓ పక్క ఆల్రెడీ సంక్రాంతి పండుగ సందర్భంగా మనం చూసాం రికార్డ్ డ్యాన్సులు, జోద క్రీడలు, పెద్ద పెద్ద పరిశ్రమలు వచ్చినాయి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి ఇప్పుడు కొత్తగా వచ్చే పరిశ్రమలు అదే. క్యాసినో ట్రైనింగ్ ఎలా ఇవ్వాలి, క్యాసినో సెట్టింగ్ ఎలా వేయాలి, అదేవిధంగా గుండాట పేకాట ఏదైతే లోనా బయట ఆట ఎట్లా ఆడాలి దానికి ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళు. చీర్ గర్ల్స్ ఉంటారు కదా, చీర్ గర్ల్స్ని సప్లై చేయడానికి కంపెనీలు, అట్లానే రికార్డ్ డాన్సులు వేయడానికి ట్రైనింగ్ ఇచ్చే కంపెనీలు ఆంధ్రప్రదేశ్కి వచ్చేది రేపొద్దున. కొత్త కంపెనీలు ఏం రావు. కాదంబరి జత్వానీతో మీరు హనీ ట్రాప్ నటిని తీసుకుని వచ్చి ఎంత చేసినాక ఇక అట్లాంటి కంపెనీలు వస్తాయి తప్ప వేరే కంపెనీలు ఎందుకు వస్తాయి? సో ప్రజలు కూడా గమనించండి ఎట్లాంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి దాపరించిందని. మళ్ళీ వీళ్ళు దావోస్ పోయి అక్కడ చలిలో వణుకుతున్నా అక్కడ ట్రాఫిక్ జామ్ అయిందంట, అతి భారీ ట్రాఫిక్ జామ్. లోకేష్ నడుచుకుంటా అక్కడికి వెళ్ళాడంట. ట్రాఫిక్ జామ్ అయితే కూడా సదస్సుకి ఆన్ టైమ్ లో వెళ్ళాలని చెప్పి కారు దిగి ఎముకలు కురికే చలిలో నడుచుకుంటూ ఇన్ టైమ్ లో సదస్సుకు హాజరైనటువంటి నారా లోకేష్ గారు. ఎందుకు అంటే మళ్ళీ ఆ సదస్సు మిస్ అయిపోతే రావాల్సిన పెట్టుబడులన్నీ వెనక్కి వెళ్ళిపోతున్నాయి. కాదు, ఎంత ట్రాఫిక్ ఉందో చూడండి సార్. అసలు ఇది ట్రాఫిక్ ఉందా సార్? ఈ ట్రాఫిక్ లో నడుచుకుంటూ వెళ్తున్నాడు మిస్టర్ లోకేష్. ఎంత ట్రాఫిక్ ఉంది అసలు? ఉందా ట్రాఫిక్? ఖాళీగా రోడ్లు ఉంటే ట్రాఫిక్ ఉందని నడుచుకుంటూ వెళ్తానంట. చెప్పడానికన్నా కొంచెం అన్నా సిగ్గుండాలయ్యా. మీరు చేతగానాడు ఏం చెబుతాడు పబ్లిసిటీ ఇట్లానే, చేతగానాలు ఇట్లాంటి మాటలే మాట్లాడతారు. సో ఏదో కంపెనీలో చల్లు అంటే ఎముకలు కొరికే చలిలో వెళ్తున్నాడంట. చంద్రబాబు నాయుడు గారేమో ఇప్పుడు మేక్ ఇన్ ఇండియా అంట. ఇప్పుడు దాకా ఏమన్నా అసలు అమరావతికి వచ్చేస్తున్నాయి పెట్టుబడులు అన్నాడు, ఇప్పుడు ఇండియాకి వస్తే చాలు అంటున్నాడు. ఎంత పరిస్థితి తీసుకొచ్చారో చూడండి. సో వీళ్ళు ఉన్నప్పుడు ఏ రోజు కొత్త పరిశ్రమలు రావు సార్. హెరిటేజ్ మాత్రం బ్రహ్మాండంగా వృద్ధి రేటులోకి వెళ్ళింది. 60% వృద్ధి రేటు హెరిటేజ్. ఇంకే కంపెనీలు రావు ఎడకి. వాళ్ళ కంపెనీ వాళ్ళ వృద్ధి రేటు. సో వాళ్ళకి సంబంధించిన పత్రికలు వాళ్ళ టీవీలు వృద్ధి రేటులో ఉంటాయి. కొత్త కంపెనీలు ఏమి ఇంకా రాష్ట్రానికి రావు, కొత్తగా ఎవరు వృద్ధిలోకి కూడా రారు. ఇదైతే ఫైనల్. సరిపోనీ హెరిటేజ్ ద్వారా వీళ్ళు కూడా ఏదో ఒక రకంగా వ్యాపారంలో ఉన్నారు కదా. వీళ్ళ ఆస్తులు అయితే వీళ్ళ షేర్లు అయితే అమాంతం పెరిగిపోతున్నాయి కదా ఓవర్ నైట్. రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యాపారాలు ఎందుకు పెరగట్లేదు? రాష్ట్రానికి రావాల్సిన బేసిక్ గా హెరిటేజ్ ని ఇంకా ఎక్స్పాండ్ చేసుకుంటున్నారు. ఇప్పుడు మీకు హెరిటేజ్ కొత్తది ఇక్కడ షామీర్పేట దగ్గర కట్టబోతున్నారు కొన్ని 100 ఎకరాల్లో. మరి అదే ఆంధ్రప్రదేశ్ లో అమరావతిలో కట్టమని హెరిటేజ్ చంద్రబాబు నాయుడు గారిని అడుగుతున్నా సూటిగా. అమరావతి మీకు నమ్మకం ఉంటే నువ్వు అదే విజయవాడ చుట్టుపక్కల ఎక్కడో చోట ప్రైవేట్ ల్యాండ్ కొని
100 ఎకరాల్లో హెరిటేజ్ అక్కడ కట్టి పెద్ద హెడ్ ఆఫీసు, ఇక్కడి నుంచి హైదరాబాద్ షిఫ్ట్ చేయి. నీకు నిజంగా ఆంధ్రప్రదేశ్ మీద ప్రేమ ఉంటే లోకేష్ గారిని అడుగుతున్నా. ఎందుకు అదే హెరిటేజ్ కొన్ని ఎకరాల స్థలం కూడా కేటాయించారు కదా ఆల్రెడీ ఎక్కడ అమరావతిలో రింగ్ రోడ్డు పక్కన లాస్ట్ లో వేసినప్పుడు. అది సరిపోదు కదా. ఇప్పుడు ఇక్కడ పెద్ద 100 ఎకరాల పైన కడుతున్నారు సార్ ఇక్కడ షామీర్పేట దగ్గర. సో దానికి సంబంధించి మొన్న అతను వచ్చింది ఎవరు, మన ఎన్డీడీబీ చైర్మన్ వచ్చాడు కదా. ఎన్డీడీబీ చైర్మన్ నేను పిలిచింది కూడా దానికి సంబంధించి. ఇక్కడ పెద్ద డైరీ మంచి పెద్ద హెరిటేజ్ కట్టబోతా ఉన్నారు. సో దానికి సంబంధించి పిలిచారు. మరి అదే మీరు ఆంధ్రాలో ఎందుకు పెట్టలేదు? సో ఇక్కడ మాటలు చెప్పడానికి కాదు కదా ముఖ్యమంత్రి గారు. సో మీ మొహం చూసి ఎటు పరిశ్రమలు రావు, ఇది ఫిక్స్. నారా లొకేషన్ చూసి అసలు రావు. ఎందుకంటే అక్కడికి వెళ్ళి డావోస్ వెళ్ళి ఏమంటున్నాడు, రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తా అంటున్నాడు. రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేసే దగ్గర ఏమన్నా పెట్టుబడులు వస్తాయి మీరు చెప్పండి సార్. వాళ్ళు వచ్చే పారిశ్రామికవేత్తలు అంటే ఇది పెట్టుబడిదారులకు వార్నింగ్ లేకపోతే ఇన్వైట్ చేయడానికి వెళ్ళి అక్కడ రెడ్ బుక్ సంభాషణ ఇన్వైట్ చేయడానికి వెళ్తే సార్ మా రాష్ట్రంలో ఎటువంటి ఇబ్బందులు ఉండవు రండి అని చెప్పి వాళ్ళ కాల్లో వెళ్ళబడి బత్తలు అడుగుని తెచ్చుకుంటాం. రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తా కాబోయే ముఖ్యమంత్రి లోకేష్ ఇట్లాంటి పిచ్చి వాడు అవుతుంటే ఏదైనా పరిశ్రమలు పెట్టి ఎవడు వస్తాడా? లోకేష్ ముఖ్యమంత్రి అవుతాడంటే చంద్రబాబు నాయుడు అంటే ఎవడు రావట్లా. ఇంకా లోకేష్ అవుతాడంటే ఎవడన్నా పెట్టుబడులు పెట్టడానికి వస్తారా? మీరు రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తామంటే పెట్టుబడులు పెట్టడానికి ఎవడన్నా వస్తాడా? సో ఎవడో వచ్చేది లేదు. ఛార్జీలు బొక్క. ఇప్పుడు దాకా పెట్టినటువంటి ఖర్చులు దండగా. పబ్లిసిటీకి 2.5 కోట్లు, ఖర్చులకు 20 కోట్లు ప్రభుత్వం రిలీజ్ చేసింది. ఇంకా అప్పుడే ఎంత రిలీజ్ చేస్తారో చూడాలి. దాదాపు 50 కోట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలను ఎత్తిన బాధుడు. ఒక కంపెనీ వచ్చింది లేదు, ఫోటోలకు ఫోజులు ఏదైతే మంచి కోట్లు గీట్లు వేసుకొని ఒక టూర్ అయితే చేసి రావడానికి ఉపయోగపడింది తప్ప ఒక కంపెనీని తీసుకొచ్చినటువంటి పరిస్థితి లేదు. రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇదండి వెంకటరెడ్డి గారితో ఈనాటి ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మైరా మీడియా.